ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలు ప్రభా, మహోన్నతుడా, కృపాపడుతుడైన గొప్ప దేవా, నీకు వెళ్ళని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా దినములన్నింటిలో నీ కృపాక్షేమం ఇచ్చి నడిపిస్తున్నందుకై నీకు వందనములు తండ్రి. ప్రత్యేకమైనటువంటి ఈ దినంలో ప్రభా నాయన, నిన్ను ఆరాధించుటకు గాను మేము ఆయత్తపరచబడి ఉంటున్నాం తండ్రి, నీకు వందనములు నాయన. మరి నిన్ను ఆరాధించుటకు గాను ప్రభా మరి మేము 144వ కీర్తన ధ్యానంలోనికి తీసుకుంటూ ఉన్నాం. అయా, మరి దావీదు గారి యొక్క ఆలోచన ఏమై ఉంటున్నది? ఆయన ఆలోచన మీ సన్నిధికి చేరుతున్నది కనుకనే మీరు దీయన నా ఉదయాన్సారి అని సెలవీయగలుగుతున్నారు. అయ్యా, మీకు వందనములు తండ్రి. అలాగే మేము ఆరాధిస్తూ ఉంటున్నాం. మా ఆరాధనలను కూడా మీరు స్వీకరించండి ప్రభువా. మా ఆరాధనలో ఏవైనా పొరపాట్లుంటే ఇంకనూ మాకు నేర్పించండి. మా ఆరాధనలను మీరు స్వీకరించండి నాయన. మరి మమ్మల్ని కూడా ప్రభా బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలవగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానంలో మీరున్నామని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీకు వందనాలు. ఇంకా నువ్వు రానని బిడ్డలుంటే త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అన్ని వేళలా మీరు మాతో ఉండి నడిపిస్తున్నందుకు మీకే వందనములు సుదురు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మీ అందరూ కూడా మరొక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనము దేవుని వాక్యాన్ని గమనించినట్టు కనుకైతే దావీదు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. మాట్లాడటం అనగా దావీదు గారు ప్రతిసారి కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దేవుని సన్నిధిలో. నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా నన్ను సన్నుతింపబడునుగాక అన్నాడు. దేవుని నామాన్ని ఆయన గొప్ప చేస్తూ ఉంటున్నాడు దావీదు గారు. ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా కానీ కూడా దావీదు గారిలో ఉన్న ఒక గొప్పతనం, ఒక మంచి గుణం ఏంటిదంటే దేవుణ్ణి సన్నుతించడం, ఆయన నామాన్ని గొప్ప చేయడం, ఆయననే ఎప్పటికీ ధ్యానించడం అనేది దావీదు గారికి ఉంటున్నటువంటి గొప్ప భారం అనొచ్చు, లేదా భాగ్యము అని కూడా అనవచ్చును. అలాగున్న చూసినట్టు కనుకైతే ఆయన చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటము నేర్పడన్నాడు. ఆయన మనం ఏం చేయాలనో మనకు ఆయన నేర్పించేవాడై ఉంటున్నాడు. మన చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము నేర్పుతున్నాడు. అనగా మనము ఏ విషయంలో మనము విజయం పొందుకోవాలో ఆ విజయాన్ని గురించినటువంటి ఆలోచన మనకు దయచేస్తాడు. అలాగూ దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దుర్గము, నన్ను తప్పించువాడు. అంటే మనల్ని తప్పించేటటువంటి గొప్ప దేవుడు ఆయన. దుర్గం అనగా ఆయన సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు ఆయననే మన దుర్గం. ఆయన దుర్గం అనగా దేవాలయం. ఆయన దేవాలయంలో మనం ఉంటున్నాం కనుక మనల్ని తప్పించేవాడు ఆయననే. మా కేడమును నేను ఆశ్రయించేవాడు అంటే మన కేడము, మన ఖడ్గము, మన ఆశ్రయము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా జనులను నాకు లోపరచువాడై ఉన్నాడు అంటే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి మన జనాలను అందరినీ కూడా ఆయన ఆధీనంలోకి తీసుకునేవాడుగా ఉంటున్నాడు. మనం మాట్లాడినప్పుడు మన మాటలు అంగీకరించే వాళ్ళుగా చేస్తానని చెబుతూ ఉంటున్నాడు. నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ వాటి వారు? నరులు పెద్ద గొప్పవారేం కాదు, కానీ నరులను లక్ష్య పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి. కానీ నరులను లక్ష్య పెడుతున్నాడు. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చాం కనుక తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి పోవాలని ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు, పిలుస్తూ ఉంటున్నాడు. మనము మనుషులు ఏ పాటి వారు అన్నాడు. మనం గొప్పవారమేమి కాదు, కానీ దేవుడు మనల్ని లెక్క చేస్తున్నాడు. మనము దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఆయన మన దగ్గరికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను అనగా ఆయన మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. కనుక మరి ఆయన గొప్ప దేవుడు. ఆయన మరి మనుషులు చూసినట్టు కనుకైతే ఒట్టి ఊపిరి వంటి వారు. మరి ఈ రోజు నుండి రేపు మాయమైపోయేవారు, మరి ఇప్పుడుండి ఇంక కొద్దిసేపట్లో మాయమైపోయే నీటి ఆవిరి లాంటి వాళ్ళు. కనుక వాళ్ళ గొప్పతనం ఏమి లేదు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. మనుషులు ఈ రోజు ఉన్నోడు రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉన్నోడు ఇంక కొద్దిసేపు తర్వాత ఉండకపోవచ్చు. కనుక మన ఆయుష్ ఎట్లాంటిదంటే అది ఎప్పుడు ఎగిరిపోతుందో కూడా తెలియదు. నీ ఆకాశం వంచి దిగిరాము. ఆయన అంటున్నాడు, దేవా నువ్వు నా దగ్గరికి రా, పర్వతములు పొగరాదునట్టు నీవు వాటిని ముట్టము. అంటే దేవుడు గొప్పవాడు కనుక పర్వతములు పొగరాదునట్టు నువ్వు ముట్టుము అంటే ఆయన ఈ లోకానికి వస్తే ఏదో ఒకటి జరగాల. భూలోకాన్ని తలకిందు చేయవారు
అని ఆయన శిష్యులకు పేరు. కానీ భూలోకాన్ని తలకిందులు ఆయనే చేస్తాడు. ఆయన ఏం దలుచుకుంటే అది చేసేస్తాడు. పర్వతములు పొగరాజునట్టు నీవు వాటిని ముట్టము, మెరుపులు మెరిపించి వాటిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వాటిని ఊడగొట్టుము, పైనుండి నీ చేయి చాపి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపము. అంటే ఇక్కడ అంతా కూడా రిక్వెస్ట్ చెప్తున్నాడు, నీ గొప్పతనాన్ని బట్టి నన్ను తప్పించుము అనే మాట దావీదు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. అన్యుల చేతిలో నుండి నన్ను పడకుండా, వాళ్ళ చేతిలో పడకుండా నన్ను విడిపించు. వాళ్ళ నోరు ఒట్టి మాటలాడుతుంది, వాళ్ళ మాటలలో నిజం లేదు, వాళ్ళు అబద్ధం ఆడతారు, వాళ్ళ చేయి అబద్ధంతో కూడుకున్నది, వాళ్ళ అబద్ధంతో సైగలు చేస్తారు, వాళ్ళు అబద్ధంతో వాళ్ళు ఇషారా చేసి చెప్తారు, ఇగో ఇటు 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 అని అట్లా చేయి చూపిస్తారు, కుడి చేయి చూపిస్తారు, అదంతా ఉత్తిదే, అబద్ధము. నేనైతే నిన్ను కూర్చో ఒక కొత్త కీర్తన పాడతా, 10 తంతుల సితారతోటి నిన్ను కీర్తిస్తా. అంటే నేను మంచి వాయిద్యాలతోటి నిన్ను కీర్తిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నిన్ను గురించి నేను కీర్తనలు పాడతాను అంటున్నాడు. నీవే రాజులకు విజయం దయచేయవాడు. ఇప్పుడు మన ప్రభుత్వ పరిపాలకులకు విజయం వస్తుందంటే ఆ విజయము ఆయన ఇచ్చేవాడే. ఆయన ఇస్తేనే కానీ పరిపాలకులకు విజయం రాదు, ఆయన చేస్తేనే కానీ ఏది జరగదు. ఆ విధంగా దుష్టుల ఖడ్గము నుండి నీవు సేవకుడైన దావీదును తప్పించేవాడవు. అంటే మనం దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని దుష్టుల చేతుల నుండి ఆయన తప్పించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. మనం ఆయన ఆధీనంలోనికి ఉండాలి. ఆయన చెప్పినట్టు నాకు ఆశ్రయ దుర్గం నీవే, మనం ఆయన దగ్గర ఉండాలి, మనం ఆయనను సన్నుతించాలా. అప్పుడు ఆయనను సన్నిధించినప్పుడు, ఆయన నామాన్ని గొప్ప చేసినప్పుడు ఆయన మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. దుష్టుల చేతిలో పడకుండా మనల్ని తప్పిస్తాడు. మరి దుష్టుల నోరైతే ఉట్టి మాటలాడుతుంది, అది అబద్ధాలు చెప్తుంది. వారి కుమారులు తమను ఎవరి కాలం ముందు వీరి ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమారులు అంటాడు. అంటే మనము దేవుని పిల్లలమైనటువంటి మనము యవనస్తులైనప్పుడు వాళ్ళు ఎదిగిన మొక్కల వలె, అంటే మంచిగా అందంగా కనిపిస్తున్నారు అనే మాట ఆయన సెలవిస్తున్నాడు. మా కుమార్తెలు నగరునకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కుమారులు కుమార్తెలు, మరి మన దేవుని బిడ్డల ఫేస్లో ఒక కళ ఉంటుంది. వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళ ముఖంలో ఒక దేవకళ ఉట్టిపడుతుంది. దేవుడు వాళ్ళ ముఖంలో కనిపిస్తాడు. అదే విషయాన్ని దావీదు అంటున్నాడు, మా పిల్లల ముఖంలలా నీవు కనిపిస్తావు, వాళ్ళ ముఖార విందంలో నిన్ను వారు కనపరుచుకుంటారు, అలాగ నువ్వు వాళ్ళని సిద్ధం చేసినావు. అయితే మాకైతే ధనద్రవ్యములు నిండుగా ఉంటున్నాయి, గొర్రెలు వేల కొలదిగా ఉంటున్నాయి, గడ్డి బిళ్ళలో పిల్లలు వేయించినాయి. అనగా మనకు ఏంటి, ఆశీర్వాదములు వెంబడి ఆశీర్వాదములు నువ్వు దయచేస్తూనే ఉంటావు. గొర్రెల పచ్చిక బీళ్ళలో పిల్లలు వేయించున్నాయి అనగా బ్లెస్సింగ్స్ అన్నమాట, బ్లెస్సింగ్స్. ఆ విధంగా నువ్వు ఆశీర్వాదాలు కుమ్మరిస్తావు అన్నాడు. మా ఎడ్లు గొప్ప బరువులు మోయిచున్నవి. ఎడ్లు అనగా మనం వాడేటటువంటి వాహనములు మరి మనము దేవుడు ఇచ్చేటటువంటిది, మనం ఏటైనా కూడా తీసుకెళ్ళడానికి మనకు దేవుడు వాహనాలను ఇస్తున్నాడు. అనగా మా ఎడ్లు బరువులు మోస్తున్నాయి, అంటే మనకు ఉంటున్నటువంటి ఆస్తి అవి కాపాడుతూ ఉంటున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలా. మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు. ఇట్లే స్థితి గలవారు ధనులు, యెహోవా తమకు దేవుడికి జగ్గాగల జనులు ధన్యులు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లేదా తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా మనకు దేవుడుగా కలిగి ఉన్నాడు కనుక మనము ధన్యులము అని దావీదు చెప్తున్నాడు. దావీదు కూడా ఆయన దేవుని కలిగి ఉన్నాడు, మరి మనం కూడా దేవుని కలిగి ఉన్నాము కనుక ఆయన ధన్యుడే, దేవుని కలిగిన మనం కూడా ధన్యులము అని ఇక్కడ ఈ 144వ కీర్తనలో తెలియజేయబడుతూ ఉంటున్నది. 144వ కీర్తనలో మొత్తం కూడా దేవుని ఆరాధించడం, దేవుని గొప్పతనం గురించి తెలియజేయడం, లేదా మనకుంటున్నటువంటి దుష్టులు, అంటే మనకుంటున్నటువంటి ఇరుగు పొరుగు వారు మనకు దుష్టత్వాన్ని చూపించేవారు ఎవరైతున్నారో వాళ్ళు తిరగబడి వెనక్కి వెళ్ళిపోతారు. ఆ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు 144వ కీర్తనలో. అలాగున వీటినన్నిటిని బట్టి దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు. అలాగున మనమందరం కలిసి కూడా దేవుని ఆరాధించడానికి బద్ధులమై ఉంటున్నాం. ఆమేన్.